వాగ్దానము ద్వారా మీ ముందుకు రావడానికి ప్రభు ఇచ్చిన మహాకృపను బట్టి యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. ఈ దినమందు మన వాగ్దానం 34వ కీర్తన 4వ వచనం. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను అని భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. దావీదు ఏమంటున్నాడో తెలుసు దేవుని బిడ్డలారా, నేను దేవుని దగ్గర విచారణ చేస్తూ ఉన్నాను. మనుషుల దగ్గర విచారణ చేస్తే నీకు ఫలితం ఉండదు, కానీ భూమిని ఆకాశమును సృష్టించిన సృష్టికర్త అయిన దేవుని దగ్గర విచారణ చేయాలి. దేవుని దగ్గరికి వెళ్ళిపోయి సంభాషణ చేయాలి. ప్రభువా, నేను కార్యము చేయాలనుకుంటున్నా. ప్రభువా, నేను ఉద్యోగానికి వెళ్ళాలనుకుంటున్నా. ప్రభువా, నేను వ్యాపారమును చేయాలనుకుంటున్నా. ప్రభువా, నేను పనిని ప్రారంభించాలనుకుంటున్నా అని దేవుని దగ్గరికి వెళ్ళిపోయి, ప్రభు దగ్గరికి వెళ్ళిపోయి విచారణ చేసేవారు కావాలి. ఈరోజు భక్తుడైన దావీదు ఆయన దేవుని దగ్గరికి వెళ్ళి విచారణ చేస్తూ ఉన్నాడు. దేవుని దగ్గరికి వెళ్ళి సంభాషణ చేస్తున్నాడు. నేను యుద్ధానికి వెళితే నాకు విజయం వస్తుందా అని దేవుని దగ్గర విచారణ చేస్తున్న దావీదు ఏమంటున్నాడో తెలుసా? నేను ఆయన దగ్గర విచారణ చేస్తున్నప్పుడు ఆయన నాకు ఉత్తరం ఇచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మరొక మాట అంటాడు ఆయన, నేను ఎప్పుడైతే దేవుని దగ్గర విచారణ చేసి ఉన్నానో, నేను ఎప్పుడైతే ప్రభు దగ్గరికి వెళ్ళిపోయి విచారణ చేసి ఉన్నానో, నేను విచారణ చేయకముందు నాకు అనేక రకాలైనటువంటి భయాలు నా జీవితంలో ఉన్నాయి. నేను ఎప్పుడైతే ఆయన దగ్గరికి వెళ్ళిపోయి విచారణ చేశానో, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఏ భయముతో నువ్వు జీవిస్తున్నావు? ఏ భయము నిన్ను వెంటాడుతుంది? ఒకవేళ నా అప్పులు ఎలా తీరుతాయని నువ్వు భయపడుతున్నావా? రోగంతో నేను చచ్చిపోతే నా పరిస్థితి ఏమిటి అని భయపడుతున్నావా? ఏ విషయంలో భయపడుతున్నా? నీకున్న భయాలన్నిటి నుండి విడిపించబడాలంటే, నీకున్న భయాలన్నిటి నుండి తప్పించబడాలంటే రా ప్రభు దగ్గర విచారణ చేయి. ప్రభువా, నాకు ఈ భయం ఉందయ్యా, ఈ భయం నుండి నన్ను తప్పించు నాయన, ఈ భయం నుండి నన్ను విడిపించు నాయన. ప్రభు దగ్గర విచారణ చేయి. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 9వ వచనం అంటుంది, భయపడకము, నీ దేవుడనై ఉన్నాను. ఎందుకు భయపడుతున్నావు? నీ భయాలన్నిటి నుండి తప్పించిన దేవుడు ప్రభు ఉన్నాడని గుర్తెరిగి నువ్వు ఉన్న చోట కళ్ళు మూసుకో. నీకోసం ప్రార్థన చేయబోతున్నా. జీవం కలిగిన మా యేసయ్య, గొప్ప దేవుడా, సర్వశక్తిమంతుడా, మీకు వందనాలు ప్రభువా. ఈ దినమందు మీరు ఇచ్చిన వాగ్దానం కొరకై స్తోత్రం. దావీదు భక్తుడు అంటున్నాడు, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాడు. ప్రభువా, నిజమే, నీ దగ్గర నేను విచారణ చేయట్లేదు. క్షమించు, మన్నించు. నీ దగ్గర విచారణ చేస్తే నాకు కలిగిన భయాలన్నిటి నుండి తప్పించే దేవుడవని ఈ దినమందు వాగ్దానం ద్వారా విన్నాను. నాయనా, నీ దగ్గరికి వచ్చి విచారణ చేస్తున్న ఎంతమంది అయితే నేటి నుండి తీర్మానం చేసుకుంటున్నారు, వారు విచారణ చేయగా ఉత్తరము దయచేయండి. వారిని యొద్ద విచారణ చేయగా వారికి కలిగిన భయములన్నిటి నుండి విడిపించు. కృపలో జ్ఞాపకం చేసుకోమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి,
ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కర్మేల్ టెంపుల్ అనే మా యూట్యూబ్ ఛానల్ను దయచేసి మీరందరూ కూడా లైక్ చేయండి, అనేకులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.